హల్లెలూయా. ఆ తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తండ్రి అనేవాడు తండ్రి కుమారుడు అంటే నాయన లేచి ప్రార్థన చెయ్యి అన్నప్పుడు మా నాన్న ఎప్పుడు కూడా ఇలాగనే అంటాడు కనుక మా నాన్న ఎప్పుడు నన్ను ఆట చేయడని చెప్పి తండ్రి మీద ఆ కొడుకు గొనుక్కున్నాడు. కనుక ఆ తండ్రి అన్నాడు, నాయన మన ఇద్దరం కలిసి గాలిపటాన్ని ఎగరద్దాం, కాసేపు ఆడుకుందాం అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఆ డాబా మీదకి వెళ్ళాడు. చక్కగా గాలిపటాన్ని ఎగరేశాడు. చక్కగా ఆ గాలిపటం ఎగురుతుంది. ఆ దారం తండ్రి చేతిలో ఉన్నది, చక్కగా ఎగురుతుంది. తర్వాత కాసేపు అయిన తర్వాత తండ్రి కుమారుడు అన్నాడు, నాన్న ఆ దారాన్ని తెంపేస్తే ఆ గాలిపటం ఇంకా బాగా ఎగురుతున్నాను అంటే తండ్రి ఏం చేశాడంటే ఆ గాలిపటాన్ని తెంపేశాడు. అది ఎగిరింది, కాసేపు అటు ఇటు ఆడింది, కుప్ప కూలి కింద పడిపోయింది. అప్పుడు తండ్రి అన్నాడు, నాయన మనం ఈ లోకంలో మనకి ఆధారం ఉందని ఆ ప్రభువు మనకి ఆధారం లేకపోయినట్లయితే మనం కూడా ఎలాగే కుప్ప కూలిపోతాం. అనుదినము మనం ఆ ప్రభువుకి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కనుక గాలిపటానికి ఆ దారం ఎంత అవసరమో మనకు కూడా ప్రార్థన అంతే అవసరమని ఆ తండ్రి చెప్పాడు. ఆ కుమారుడు ఆ రోజు నుంచి తండ్రికి ఆ యొక్క ప్రార్థన చేయటము మొదలుపెట్టాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు జీవించిన కాక ఆమె ఇష్టాద్వారా 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట మీద కోరుతున్నాను. ఆమె